దాదాపు 25-30 సంవత్సరాలు అవుతున్నాయి. అంత ముందు కూడా నేను రాజకీయాల్లో వెరీ క్లోజ్గా చిన్నప్పటి నుంచి రాజకీయాలు. అయితే అయితే నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఇక్కడ మనం ఒక సున్నితమైన అంశం, మీరంతా పాజిటివ్గా వివిధ రాజకీయ పార్టీలు గమనించాల్సిన అంశం ఇది. బిఫోర్ పార్టీలు మారుతున్నారనే విషయాన్ని మాట్లాడే ముందు నేను ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చాయండి. తెలుగుదేశం పుట్టింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు క్షేత్రంలో పనిచేశారు, రాజకీయ క్షేత్రంలో పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏదో కొన్ని అవకాశాలు, వాళ్ళ తండ్రి గారు చనిపోవటం అయితేనేమి, అప్పుడున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లు, వీటన్నిటి వలన అతనికి ఒక స్పేస్ వచ్చిందండి. ఆ స్పేస్ వచ్చింది. అతను 14 నుంచి 19 వరకు ఆ ప్రతిపక్షాల్లో ఉన్న ఆ ఇమేజ్ కంటిన్యూ అవటం వల్ల 19లో ఎన్నికలు అయినా కూడా అతను ఎవరో అర్థం కాలేదండి. అంటే ఎవరు 19లో అధికారం వచ్చాక ఒక 5-6 నెలలు అట్లా ఉన్నాడండి. తర్వాత తనలో ఉన్న విలన్, నెగిటివ్ క్యారెక్టర్, అంటే రాజకీయాల్లో ఎలా ఉండకూడదో, ఒక రాజకీయ వ్యవస్థను ఎలా నడపకూడదో, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో, ఎంత దుర్మార్గమైన ఆలోచన చేశాడు. దాంతో అంత బెంబేలెత్తిపోయారు. అతని అధికారం ఉండటం వల్ల అప్పటికే చాలామంది చాలా గుసగుసలు ఉన్నాయి. నేను చేరిన ఒక 1 year తర్వాత 2 years తర్వాత అంతా అర్థమవుతుంది. ఏంటి ఇట్లా ఉందంటే ఈ వ్యవస్థ అంతే ఉంటుందండి, ఆయన వన్ మ్యాన్ ఇదండి. ఈ సజ్జల గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే జయలలిత మోడల్ అండి ఇది, ఇంకా జయలలిత గారు అంతకంటే ఇదండి అని అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. మీరు అట్లా అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్తా ఉంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, విరుస్తూ ఉంటారు. మాతో కాఫీ తాగేప్పుడు ఎప్పుడో చెప్తూ ఉంటారు, ఏంటన్నా ఈ రాజకీయాలు ఇలా వచ్చాం మనం, అది ఇదని ఒకళ్ళనొకళ్ళు బాధలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏంటంటే 2024 ఎన్నికల ముందే చాలామంది రావడానికి ప్రయత్నం చేశారు. నాకు చాలామందితో, నాతోనే చాలామంది మాట్లాడారు. నేను రావడానికే చాలా టైం పట్టింది. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం అండి. అక్కడ అవతల పార్టీ తీసుకోవాలి, సరైన మానసిక పరిస్థితులు ఉండాలి, తను ప్రిపేర్ అవ్వాలి, తన చుట్టూన్న వ్యవస్థ ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా చాలా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందే రావాలనుకున్నారు, చాలామంది రాలేకపోయారు. సరే పోటీ చేశారు, ఓడిపోయారు. మీకు ఒక క్లాసిక్ కేసు చెప్తున్నానండి. గ్రంథి శ్రీనివాస్ ఉన్నాడండి. మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోండి, మీరు అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. గ్రంథి శ్రీనివాస్కి చాలా మంచి పేరు ఉందండి గ్రౌండ్ లెవెల్. అతన్ని జగన్ ఎంత హింసించాడంటే అంత హింసించాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టా అంత ఖర్చు పెట్టాడు. అతను ఎంత రిస్క్ చేశాడు అంత రిస్క్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువ అయినా ఆయనకి ఇచ్చిన గౌరవం, ఆయన కూడా ఇంటర్వ్యూ లేదు, ఆయన మంత్రి ఇస్తానన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, ఆయన మోసం చేశాడు. ఆయన అక్కడ ఎట్లా ఉంటాడని నాకు అర్థం కాదు. అక్కడ ఉండలేడు కదా, దేనికి త్యాగం చేయాలి? అన్ని 100 కోట్లు కోల్పోయి, అంత డబ్బు కోల్పోయి, పరువు కోల్పోయి అక్కడ ఎలా ఉండగలుగుతాడండి? అవమానాలు, ఒక చీఫ్ మినిస్టర్ కలిసే అవకాశం కూడా లేదు, ఎలా ఉండగలుగుతాడు? అవును. అలానే ఈరోజు అవంతి శ్రీనివాస్ ప్రూవ్ అయ్యాడు కదా, ఎమ్మెల్యే చేశాడు, ఎంపీగా చేశాడు, మళ్ళీ ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. మరి అక్కడ ఉండలేని పరిస్థితి అతను కూడా. ఇంటర్వ్యూ అండి, ఇక్కడ రాజకీయాల్లో మీకు చాలామంది చెప్పుకోలేకపోతున్నారు సార్. ఇంటర్వ్యూ, చీఫ్ మినిస్టర్తో ఫోటో కోసం బాధపడ్డారండి ఎమ్మెల్యేలు, మంత్రులు. కరెక్టే. అది అవమానకరమైన పార్టీ అండి. ఆ పార్టీలో ఉండలేరండి. రాజకీయాలు ఎందుకు ఉండాలి నాకు అర్థం కాదు. అంటే కేవలం జస్ట్ సేక్ ఆఫ్ ఏదో విధంగా మీడియాలో కనపడటం కోసం, ప్రజల్లో నాయకులు కనపడటం కోసం ఉండాలనా? కనుక నా మనవేంటంటే ఇప్పటికి కూడా ప్రతిపక్షం ఏదో ఒకటి వస్తుంది, జగన్ లేకపోతే ఇంకోటి వస్తాడు ప్రతిపక్షం, ఏదో ఒకటి కొత్త ప్రజలే వ్యాక్యూమ్లోంచి వచ్చేస్తుంది. కానీ జగన్ లాంటి మనిషి రాజకీయాల్లో ఉండటానికి వీలు లేదు. దయచేసి కూటమి నాయకత్వం కానీ మిగతా పార్టీలు కానీ ఆలోచించండి. ముందు ఫినిష్. జగన్ అనేవాడు రాజకీయాలు ఉంటారు, ప్రజాస్వామ్య రాజకీయాలు ఉండటానికి వీలేదు. అతను ఇప్పుడు ఏం చేయబోతున్నా అంటే రేపు నుంచి ధర్నాలు పెట్టాడండి. ఎందుకు ఇంత ఎర్లీగా ధర్నాలు ఎవరు పెడతారండి? ఎందుకంటే కేడర్ జారిపోకుండా వాళ్ళని రేపు ధర్నాలని పోలీసుల మీద, ప్రభుత్వ అధికారుల మీద చిందులేసి, లేకపోతే పోలీసులతో గొడవ పెట్టుకొని కేసులు ఎరుక్కుంటే వాళ్ళందరినీ మళ్ళీ ముద్దాయిలుగా కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. వాళ్ళు ఎక్కడికి పోరు. ఇంకా రేపు అవసరం ఇంకేదో ఒక హింసాయుత కార్యక్రమాలు చేస్తారు, రెచ్చగొడతారు. వాళ్ళకి మీడియా ఉంది, ఆ మీడియాతో రెచ్చగొడతారు. డబ్బు ఉంది, 4 ఎలక్షన్స్ డబ్బు ఉంది అతని దగ్గర.
డబ్బుతో ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు పనిచేయని దగ్గర ఎవరో ఒకళ్ళని పెట్టి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు రేపు ప్రోగ్రామ్స్కి. అందువల్ల కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అతను హింసాయుత రాజకీయాలు చేస్తాడు, ప్రభుత్వాన్ని నడవనీయకుండా చేయాలి, క్యాడర్ని కాపాడుకోవాలి. వాళ్ళని కేసులు ఇరికిస్తే వాళ్ళే ముద్దాయిలుగా తన చుట్టూ. ఫ్రాక్షన్ లీడర్లు ఏం చేస్తారంటే అండి, మీకు ఊళ్ళల్లో మాకు పల్నాడు కాబట్టి నేను చెప్తున్నాను, ఊరంతా ప్రశాంతంగా ఉందనుకోండి, కాముకుంటే గ్రూప్ అంతా జారిపోద్ది. అందుకని ఎవరో ఒకడు ముసలోని చంపి అందరి మీద కేసు పెట్టిస్తాడు అతనే. సో ఆ ముద్దాయిలంతా తన చుట్టూ ఉంటారు. 100 పోలీసులు వస్తారు, 100 మంది పేర్లు రాసుకుంటారు, ఓటర్ లిస్ట్ ప్రకారం రాసేసుకుంటారు. సో ఆ ఊర్లో ఉన్న 100-200 మంది ఆయన చుట్టూ ఉంటారు. ఫ్రాక్షన్ నేతల ఎత్తుగడ ఇది. ఇంకా వాళ్ళు చచ్చినట్టు ఉంటారు. కేసులలో ఉండాలి, ఫ్యామిలీస్ వాళ్ళంతా కలిసి ఆ ఇంటి చుట్టూ చేరుతారు. ఇంకా ఇది ముఠా నాయకత్వ ఫ్రాక్షన్ రాజకీయ నాయకులు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇదంతా. ఇది ఇలా చేయబోతున్నాడు కనుక ఏదో ఒక రాజకీయ వ్యవస్థ వస్తుంది. నేను కాదన్ను.